అయిందేదో అయింది జగన్. ఇంకా మనం ఏం కోల్పోల్సి వస్తుందో. ఇంట్లో ఉన్న మగ దిక్కు నువ్వు ఒక్కడివే జగన్. నీకేమైపోతుందని భయంగా ఉంది. అన్నిటికన్నా విలువైన నాయన్నే కోల్పోయినాం. ఇంకేముందమ్మా కోల్పోవడానికి? మన కష్ట నష్టాల గురించి మాట్లాడుకునే సమయం కాదిది. 18 మంది ఎమ్మెల్యేలు మనల్ని నమ్మి రాజీనామా చేశారు. వాళ్ళని గెలిపించుకోవడం మన బాధ్యత. మీ వ్యాపారాలు ఆస్తులన్నీ ఈడీ జప్తు చేసింది. మీకున్న కార్లు బంగ్లాలు అన్నీ పోయాయి. ఇంకేం కోల్పోతామో అని భయంగా లేదా? నేనెందుకు భయపడాలనా? నాకున్నవన్నీ పోయినా ఊళ్ళో మా నాయన కట్టించిన ఇల్లుంది. 3 పూట్ల భోజనానికైతే ఇబ్బంది ఏం లేదు. ఏం చేస్తారో చేసుకుని అన్నా చూసుకుందాం. అన్నా, మనం రైతు రుణమాఫీ చేయలేమన్నా. అలాగైతే మనం గెలవడం కష్టం జగన్. అన్నా, నేను మా నాయన రాజకీయానికి మాత్రమే కాదు, ఆయన విలువలకు కూడా వారసుండి. ఒక ఎలక్షన్ మనం ఓడిపోయినా పర్వాలేదన్నా, కానీ వాళ్ళలాగా అబద్ధపు హామీలిచ్చి ఎన్నికలు అయిపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు, నేను లేను. రైతు రుణమాఫీ అనేది నెరవేర్చలేని హామీ, కానీ రైతులకు రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలు ఇస్తున్నాడు ఆ పెద్ద మనిషి. అవన్నీ నమ్మి మీరు మోసపోవద్దు. ఏం ఓటమన్నా, ముఖ్యమంత్రిని కాకపోయి ఉండొచ్చేమో కానీ ప్రతిపక్ష నాయకునిగా గెలిచాను కదా. మొదటి ఎలక్షన్స్లోనే 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో స్ట్రాంగ్ అపోజిషన్గా మారాం.